వైఎస్ వివేక హత్య కేసుపై సంచలన వ్యాఖ్యలు చేశారు షర్మిల. కేసులో సాక్షులు ఒకరి తర్వాత ఒకరు చనిపోతున్నారని, వైఎస్ సునీతను ఏమైనా చేయవచ్చనే అనుమానాన్ని వ్యక్తం చేశారు ఆవిడ. అవినాష్ రెడ్డి బెయిల్ పై బయట ఉండటం వల్లే న్యాయం అసలు జరగటం లేదని అన్నారు. గుండెపోటు అని చెప్తున్న టైంలో సునీత భర్త లేరు, అక్కడ ఉన్నది అవినాష్ రెడ్డి. ఆ తర్వాత కూడా సిబిఐ ఛార్జ్ షీట్లో చేర్చిన ఆధారాల ప్రకారము హంతకులు వాళ్ళ జీపీఎస్ అయితేనేమి, ఫోన్ కాల్ రికార్డ్స్ అయితేనేమి, వాళ్ళ లొకేషన్ డీటెయిల్స్ చూస్తే మ్యాచ్ అయినాయి. సునీత భర్తయి కాదు, అవినాష్ రెడ్డికి హంతకులకి. ఇన్ని సాక్ష్యాలు ఉండి కూడా తప్పుడు రిపోర్ట్లు రాపిస్తున్నారంటే కేవలం వీళ్ళు యథేచ్ఛగా బయట తిరుగుతున్నారు కాబట్టే కదా. ఇక ఎక్కడ జరుగుతుంది న్యాయం? ఇక ఎన్ని సంవత్సరాలు పడుతుంది న్యాయం జరగడానికి? ఒక్కొక్కరిగా అందరూ చచ్చిపోతున్నారు. సునీత ఏమో ప్రాణాలకు తెగించి ఈ రోజుటి వరకు కూడా ఎక్కని కోర్టు మెట్టు లేదు, తట్టని గడప లేదు న్యాయం కోసం. 2 పిల్లలు ఉన్నారు సునీతకి. ప్రాణాలను అరచేతిలో పట్టుకొని ఇంతమంది చచ్చిపోయారు. సునీతను కూడా ఏదైనా చేయడానికి గ్యారంటీ ఏమైనా ఉందా? న్యాయం జరుగుతుందన్న గ్యారంటీ ఏమైనా ఉందా?